ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. హెబ్రీ సంఘానికి పౌలు భక్తులు పత్రిక రాస్తూ హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందామండి. హెబ్రీ పత్రిక 11:7. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేర స్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. చాలండి. అపోస్తుడైన పౌలు భక్తుడు తన 14 పత్రికల్లో రాసిన ఒక పత్రిక హెబ్రీ యొక్క సంఘానికి రాసిన పత్రిక. ఈ హెబ్రీలకు రాసిన పత్రికలో 11వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. 7వ వచనాన్ని. హెబ్రీ పత్రికని విశ్వాసుల యొక్క చిట్ట లేదా పట్టిక అని పిలుస్తారు. మనందరికీ తెలుసు 42 మంది విశ్వాసుల యొక్క పేర్లు ఇందులో రాయబడ్డాయి. అయితే ఈ 11వ అధ్యాయం 7వ వచనములో ఈ విశ్వాసుల పట్టికలో ఒకడిగా పిలువబడుతున్న నోవాహు అన్న భక్తుడి గురించిన సమాచారం మనం ధ్యానించబోతున్నాం. నోవాహు అనగా నెమ్మది అని అర్థం. ఈ నెమ్మదస్తుడిగా పిలువబడుతున్న ఈ భక్తుడి గురించి పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్న ఒక మాట ఏంటయ్యా అంటే, ఇతడు ఎంత విశ్వాసం ఉంచాడంటే నీతికి వారసుడయ్యేంతగా అతడు విశ్వాసం ఉంచాడంట. ఆయనలో ఉన్న విశ్వాసము ఎంత గొప్పదంటే 3 విషయాలు చెప్తున్నాడు. ఒకటి, అది వరకు చూడని సంగతులను గూర్చి అంటున్నాడు. ఇంతవరకు నోవాహు ఆ సంగతుల గూర్చి వినలేదంట, కనలేదంట. ఏంటా సంగతి అంటే, భూమి మీద అసలు వర్షమే తెలియని రోజుల్లో దేవుడు ఏం చెప్పాడండి, వర్షం రాబోతుంది, ప్రచండమైన వర్షం అని. ఇదివరకు విననిది, ఇంతవరకు ఎవరు మాట్లాడుకోలేనిది, మరి నోవాహు కాలంలో వర్షమే తెలియదు కనుక అది వరకు వినని సంగతులను నోవాహు విన్నట్లుగా దాని యందు విశ్వాసం ఉంచినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. 2, దేవుని చేత హెచ్చరింపబడ్డాడు. ఏ విషయంలో హెచ్చరించబడ్డాడంటే, అనేకుల రక్షణార్థమై ఓడ కట్టాలి, దానికి నడుము కట్టుకోవాలని నోవాహు యొక్క కుటుంబానికి దేవుడు హెచ్చరించాడంట. 3వది, ఆ హెచ్చరింపుకు భయపడిన అతడు భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాడు. అసలు వర్షమే తెలియని వ్యక్తికి ఆ వర్షములో అవకాశము అయిన ఆ ఓడను గురించిన సమాచారం అతనికి ఎలా తెలుస్తుంది? అందుకనే బైబిల్ చెప్తుంది, ఈ నోవాహును గురించి మన ముందు రోజు పెట్టి అతని గురించి ఒక చక్కటి మాట రాశాడండి. ఈరోజు అదే మన ధ్యానాంశం. ఏంటో తెలుసా? నేను చదువుతున్నాను చూడండి. ఏమని ఈరోజు మన అంశం అంటే, అతడంట విశ్వాసమును బట్టి నీతికి వారసుడయ్యేట అతడు లోకం మీద నేరస్థాపన చేసేదని రాయబడుతుంది. లేదా ఆయన లోకం మీద నేరస్థాపన చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడయ్యాడు అనే మాట మనం చూస్తున్నాం. ఇక్కడ మనం ఈరోజు ధ్యానించబోతున్న మాట ఏంటంటే, నోవాహు నీతిమంతుడే, నోవాహు నీతికి వారసుడే.
కానీ ఈ నీతికి వారసుడైన వాడు ఒక పని చేశాడంట. అదేంటంటే లోకం మీద నేరస్థాపన చేశాడంట. ఇది మనం నేర్చుకోబోతున్న అంశం. లోకం మీద నేరస్థాపన చేయడానికి ఒకవేళ ఎవరైనా అడిగితే నోవాహుకి ఏమి పనండి అని అంటే, పేతురు భక్తుడు యాకోబు భక్తుడు, దాని పక్కన అధ్యాయమే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం చదువుతున్నాం చూడండి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకములైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు. ఇది అర్థం చేసుకోండి. ఇహలోక మాలిన్యమును తన కంటకుండా తను తాను కాపాడుకునే. ఎవరైతే ఇహలోక మాలిన్యాన్ని తమ ఆత్మీయ భక్తి జీవితంలో అంటకుండా చూసుకుంటారో వారి మట్టికేనంట లోకం మీద నేరస్థాపన చేయగలిగే అధికారం ఉంది. అతడే నీతిమంతుడు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది నిజమైన భక్తి ఏంటి అంటే ఇహలోక మాలిన్యమును అంటకుండా. నోవాహులో ఏమి లేదయ్యా అంటే లోక మాలిన్యము లేదు అంటున్నాడు. అందుకని ధైర్యంగా సవాలు విసిరాడంట. లోకం మీద ఉన్న మాలిన్యమును గురించిన, లోకం మీద ఉన్న నేరస్థాపన గురించిన ఒక హెచ్చరిక, లేదా మనం చూసిన వారి మీద పిల్లారా ఒక నేరస్థాపన అతడు చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఒకవేళ నేరస్థాపన మన మీద కూడా ఉందేమో అని మనం పరీక్షించుకోవాలి. అంటే మనం కూడా ఎక్కడున్నాము అంటే నోవాహు గారు ఉన్న లోకంలోనే ఉన్నాం. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు కూడా లూకాసు వార్త 17వ అధ్యాయము, లూకాసు వార్త 17వ అధ్యాయము 26వ వచనం కాడి నుంచి చదవండి. నోవాహు దినములలో జరుగునట్లు మనుష్య కుమారుని దినములలో జరుగును. నోవాహు వాడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లి తీయబడుచు నుండిరి. అంతలో జలప్రళయం వచ్చిన వారందరినీ నాశనము చేసెను అంటున్నాడు. అంటే నోవాహు దినాలు మళ్ళీ వస్తాయి, నోవాహు రోజులు మళ్ళీ చూస్తాము. నోవాహు యొక్క దినాలు ఎలా ఉంటాయి 3 ముక్కల్లో చెప్పాడు. తింటారు, తాగుతారు, పెళ్లి చేసుకుంటారు, పెళ్లికి ఇచ్చుకుంటారు. ఇవే జీవితాల్లో మనం చూస్తాం. జలసాలకి అలవాటు పడుతూ, తినడానికి త్రాగడానికి ప్రాముఖ్యత ఇస్తూ, వివాహ వ్యవస్థకు వాటి విషయానికి ప్రాధాన్యత ఇస్తూ, మనిషి ఏం చేస్తున్నాడో, ఎందుకు చేస్తున్నాడో, ఎందుకు బ్రతుకుతున్నాడు అనే ఆలోచన లేకుండా ఈ లోకములో పడి సరదాలకి, సంతోషాలకి, వినోదాలకి, విచ్చలవిడితనానికి మనుషులు చెలరేగిపోతున్న దినాల్లో నోవాహు ఒక ప్రశ్న వేశాడు. నేను ఎంత నీతిగా బతికేనే, ఇహలోక మాలిన్యము నాకు అంటకుండా బ్రతికేనే, కాబట్టి ప్రభువా ఈ లోక మీద నేను నేరస్థాపన చేస్తున్నాను అంటున్నాడు. ఒకవేళ నేరస్థాపన లోకము అంటే ఈ లోకం కాదండి, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నారు. అంటే లోకము అంటే మనుష్యులు. లోకములో ఉన్న క్రైస్తవులు, నేను ఈరోజు దీని గురించి మాట్లాడుతున్నా, బయట ఉన్న వారి గురించి మనకు అనవసరం. లోకములో ఉంటున్న క్రైస్తవుడా, బైబిల్ చెప్తున్నట్లు ఇహలోక మాలిన్యాన్ని నువ్వు అట్టకుండా జీవిస్తున్నావా? నేను నీ మీదే దేవుడికి నేరస్థాపన చేస్తున్నాను. చూడు ప్రభువా, పలానా సంఘాన్ని చూడు ప్రభువా, పలానా విశ్వాసులు చూడు ప్రభువా, పాపములో ఎలాగా దొల్లుతున్నాడు, పాపములో ఎలాగ తిరుగుతున్నాడు, పాపములో ఎలాగో జీవిస్తున్నాడో చూడు ప్రభువా అని చెప్పి నేను లోకం మీద దేవునికి నేరస్థాపన చేస్తాను. ఎందుకంటే నేను నీతికి వారసుడు కాబట్టి. దేవునికి మహిమ కలుగునుగాక. మనము కూడా చెప్పాలి, నోవాహు గారు నేను కూడా మాలిన్యం లేని భక్తి చేస్తున్నానండి అని. ఎందుకంటే అసలు లోకం మీద నేరస్థాపన చేయడానికి అసలు లోకస్తులు ఎలా ఉన్నారు, లోకంలో ఉంటున్న క్రైస్తవుల్లో అసలు లోకం ఎలా ఉందో తెలుసుకుంటే పిల్లారా చదవండి. బైబిల్ చెప్తుంది
మొదటిగా మనం చూస్తే ఎందుకు నోవాహు గారు లోకం మీద నేరస్థాపన చేశాడు? అసలు లోకంలో ఏముంది అంటే మొట్టమొదటిగా లోకములో చెడుతనం ఉంది. చెప్పండి, ఏముందంటే లోకములో చెడుతనం ఉంది, లేదా లోకములో పాపం ఉంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆది కాండము ఎక్కడికో వద్దు, నోవాహు దినాల్లోనే చూద్దాం. ఆది కాండం 6వ అధ్యాయం 12వ వచనం. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. చాలండి, ఇంకా చదువుతారా? చదవండి. భూమి మీద తమ శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకొని ఉండిరి. భూమి మీద క్రైస్తవులు ఎలా ఉన్నారంట? తమ మార్గాలు, తమ జీవితాలను చెరుపుకుంటున్నారు. అంటే మాలిన్యాన్ని అంటించుకుంటున్నారు, పాపములో జీవిస్తున్నారు. ఓ క్రైస్తవుడా, ఈ వర్తమానం నీ కోసమే. నోవాహు గారు రేపు నిలబడి నీ మీద నేరస్థాపన చేయకుండా ఉండాలి అంటే లోకములో ఉన్నదానిని నీలోనికి రానివ్వకూడదు. భక్తుడు అన్నాడు, నేల మీద పడవ ఉండాలి కానీ పడవలో నీళ్ళు ఉండకూడదంట. నేల మీద పడవ ఉంటే పడవ ముందుకు వెళ్తుంది, కానీ పడవలో నీళ్లుంటే పడవ మునిగిపోతుంది. లోకములో మనం ఉండాలి, కానీ లోకం మనలోనికి రానివ్వకూడదు. మీరు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో కూడా యేసయ్య గోధుమల గురుగుల గురించి చెప్పారు. అక్కడ ఏమంటారు తెలుసా? గోధుమలు విత్తబడిన ఆ పొలములోని శత్రువు పని ఏంటి అంటే ఆ రాత్రి గురుగులు కూడా విత్తి వెళ్ళాడు. కానీ కోత కాలము వరకు రెండు సమానంగా పెరిగినట్లుగాను కోతకాలం వచ్చిన తర్వాత కొడవలతో కోసి గోధుమలను ఇంటికి గురుగుల యొక్క చెత్తని అగ్నికి ఆహుతి చేసినట్లుగా మనం చూస్తున్నాం. నిజమే, ఈరోజు సంఘాల్లో దుష్టులు ఎక్కువైపోయారు, సంఘాల్లో లోకస్తులు ఎక్కువైపోయారు. ఒకప్పుడండి సంఘం అంటే చాలా ప్రత్యేకంగా ఉండేది, కానీ లోకం వేరు సంఘం వేరుగా ఉండేది. కానీ ఈ రోజుల్లో సంఘంలోనికి లోకం వచ్చేసిందండి. చర్చిలోకి వచ్చినా కూడా లోకపు పద్ధతులే, లోకపు ఆచారాలే, లోకపు అలవాట్లే, లోకపు యొక్క కార్యాలే చేస్తున్నారు. కనుక దేవుడు చాలా బాధతో ఈ మాటలు రాయిస్తున్నాడు. లోక పాపం అనేది, లోక కార్యం అనేది మందిరంలో రాకూడదండి. బైబిల్ గ్రంథంలో మనం చూసిన వారమైతే నోవాహు యొక్క దినాల్లోనంటండి మనుషులు ఎలా ఉన్నారు అంటే తిని తాగి తిరిగిచ్చు, పెండ్లికిచ్చు, పెండ్లి చేసుకొనొచ్చు, లోకంలో మనుషులు చెడిపోయారని బైబిల్ చెప్తుంది. కానీ లోకములో ఎంత చెడుతనం ఉన్నా అక్కడే పుట్టి అప్పుడే పెరిగిన నోవాహు గారి జీవితంలో ఏమి రాలేదంటండి, చెడుతనము అంటించుకోలేదు. ఇంకో భక్తులు కూడా మనం చెప్పొచ్చు. సమూయేలు ఎక్కడ ఉన్నాడు అంటే హన్న తన కుమారుడిని దేవుడికి ఇచ్చేసింది ఏలీ గారికి. ఏలీ గారి ఇద్దరు కుమారుడు ఒప్నీ ఫినెహాసు. మన మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనం కానించి మొదలు పెడితే ఉంటుందండి. ఒప్నీ ఫినెహాస్ ఎంత భయంకరమైన పాపం చేశారు. దేవుని మందిరంలోకి వచ్చే స్త్రీలతో పాపం, దేవుని కోసం ఇచ్చే బలిలో పాపం, యాజకత్వ ధర్మములో పాపం, ఇలా పాపం మీద పాపం మీద పాపం మీద చేసుకుంటూ వస్తున్నారు. కానీ చరిత్ర ఏం చెప్తుంది తెలుసా? 26వ వచనంలో చాలా చక్కని మాట ఉంది. ఒప్నీ ఫినెహాసు వయసుతో సమూయేలు దైవజనుడు వయసు కూడా అంతేనంట. కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము మనం 22వ వచనం కానీ 26వ వచనం వరకు చదువుకుంటే ఒప్నీ ఫినెహాసు వయసుతో ప్రవక్తగా పిలువబడుతున్న సమూయేలు వయసు కూడా అంతే. అనుకోవచ్చు చాలా మంది స్నేహితులను పాడు చేశారని అంటారు ఈ లోకంలో. కానీ సమూయేలు అంట ఒప్నీ ఫినెహాసుతో తిరగలేదు, వారు చేసినట్లుగా పాపము చేయలేదండి. అందుకని దేవుడు సమూయేలుతో మాట్లాడుతూ ఏలీ గారి యొక్క కుటుంబాన్ని నేను ఎలా సర్వనాశనము చేయబోతున్నానో, నా కోపం వారి మీదకి ఎందుకు వస్తుందో, ఏలీ కుమారులు ఉన్న చెడుతనాన్ని గురించి ప్రవక్త దీర్ఘదర్శిగా ఉంటున్న సమూయేలుకి దేవుడు బయలుపరిచినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకో అంతెందుకండి, మనకి యోసేపు బాగా తెలుసు. ఫరో యొక్క భార్యతో, లేదంటే అక్కడ తన ఇంటికి యజమానుడిగా పెట్టిన ఆ నాయకుడి యొక్క భార్య తనను పాపం చేయమని పిలిచిన
పాపము చేసే అవకాశం ఉన్నా ఏసేపు ఏం చేయలేదు, పాపము చేయలేదు. దానియేలు తీసుకోవచ్చు, షడ్రక్ మెషక్ అభిజ్ఞో అందరితో పాటు మేము కూడా భోజనం తినేవచ్చు అనుకోవచ్చు, కానీ ఏం ముట్టుకోలేదంటే అపవిత్రమైన దానిని ముట్టుకోవాలి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది భక్తులు బైబిల్ గ్రంథంలో ఉన్నారండి. పాపము చేసే అవకాశం ఉన్న, పాపము జరిగించుకోవాల్సిన అవకాశం ఉన్నప్పటికీ పాపాన్ని వారి జీవితంలోనికి రానివ్వలేదు, పాపానికి తలొగ్గలేదు. దేవునికి మహిమ కలుగునగాక. కానీ మనం ఏంటయ్యా అంటే గెహాజీ వలె పాపాల వెంట పరిగెడుతున్నాం, పాపాన్ని తెచ్చుకుంటున్నాం, ఆకాను వలె పాపాన్ని దాచిపెట్టుకుంటున్నాం, గోరుండి దేవుడి శాపానికి కారకులం అయిపోతున్నాం. మన మీద, లోకం మీద ఉన్న నేరస్థాపన నీ మీద నాకు మీద చేయకుండా ఉండాలంటే లోక పాపాన్ని, లోకపు చెడుతనాన్ని మన దగ్గరికి తీసుకురాకూడదు. యోహాను భక్తుడు కూడా తన పత్రికలో, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనములో లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవడము ఇవి దేవుడి వల్ల కలిగినది కాదని చెబుతుంది కనుక చెడుతనము దేవుడు ప్రేరేపించట్లేదు. మరి బైబిల్లో ఎందుకు రాశారంటే అలాంటివి అంటే మనకి బుద్ధి రావడానికి. కానీ తెలియని వారు అది చదివి బైబిల్ అంతా బూతులే అనుకుంటూ తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు. దేవుడు ఒకటి రాయించాడంటే, అరే బాబు ఇలాంటి పాపం కూడా కొన్ని రోజుల క్రితం జరిగింది, అయినా నేను వారికి ఎలాంటి శిక్ష విధించానో చూడండి అని చెబుతూ మన ముందు ఒక హెచ్చరిక పెట్టాడు. వీళ్ళు హెచ్చరికలు చదవరు, ఆ పలానా వచ్చిన చదివి ఇదిగో లోతు పిల్లలు పాపం చేస్తారంట, తర్వాత లోతు పిల్లల్ని దేవుడు ఏం చేస్తాడో చదవరు వీరు, లోతుని ఏం చేస్తాడో చదవరు వీరు. కాబట్టి గమనించండి, నిందలు వేయడం చాలా ఈజీ. అక్షరం మనుషులు చంపుతుంది, అక్షరాన్ని చదువుకుంటే అపార్థాలే వస్తాయి ప్రియులారా. కాబట్టి వాక్యాన్ని వాక్యంగానే చదవాలి. బైబిల్ చెప్తుంది, బైబిల్ అందరూ చదవగలరు, కానీ దైవ ఆత్మ కలిగిన వాడే దేవుని యొక్క అర్థాలను, బైబిల్ గ్రంథం యొక్క వివరణను ఇవ్వగలవాడై ఉన్నాడు. కాబట్టి అందరి దగ్గర బైబిల్ ఉండొచ్చు, కానీ ఆదివారపు ఆరాధనలు ఎందుకు, వాక్య బోధనలు ఎందుకు, సువార్త ప్రకటనలు ఎందుకు అంటే బైబిల్ చదివితే అక్షరం చదువుతారు, కానీ దేవుడు దాని అర్థాన్ని వివరిస్తాడు. దేవునికి మహిమ కలుగునగాక. కాబట్టి నోవాహు గారు లోకపు యొక్క నేరస్థాపన మన మీద చేయకుండా ఉండాలంటే లోకములో ఉన్న చెడుతనము, లోక పాపము మనలోనికి రానివ్వకుండా చూసుకోవాలి. అదే నిజమైన భక్తి. దేవునికి మహిమ కలుగునగాక. నోవాహు నీతికి వారసుడేమో. మొదటి పేతురు పత్రికలో మనం చదువుకుంటే ప్రియులారా 3వ అధ్యాయము మనం చదువుకుంటే మనమంట ఆశీర్వాదములకు వారసులుగా నేను పిలుస్తున్నానని దేవుడు చెప్పాడు. చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8-9 వచనాలు మీరు ఇంటికి చదువుకోండి. 9వ వచనములో ఆశీర్వాదములకు వారసులకు మీరు పిలువబడుతుంది కనుక కీడుకు ప్రతి కీడును, దోషులకు ప్రతి దోషణను చేయక దీవించండి అంటున్నాడు. మనం దూషించాల్సిన పని లేదు, నవ్వుకోవాలి. ఓహో, మన మీద విమర్శలు చేసే వారికి తెలియక పాపం పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు కదా, నవ్వు వస్తారన్నమాట. అందుకని మనం ఎందుకంటే ఆశీర్వాదములకు కారకులమే కానీ వాళ్ళతో పోటీ పడ్డానికి, నిందించడానికి దేవుడు మనలను ఏర్పాటు చేయాలి. కాబట్టి లోకపు చెడుతనం మనలోనికి రాకుండా ఉంటే రేపు నోవాహు అంట మన మీద ఏం చేయడు, నేరస్థాపన చేయలేడు. ఇక రెండవది లోకంలో ఉన్నది ఏంటి? యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. యాకోబు పత్రిక 4:4 చదవాలి. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఆయన రెండవది మనం చూసిన వారమైతే లోక స్నేహము. చెప్పండి ఏంటంట? లోకాన్ని స్నేహితులు అంటే మనం ఫ్రెండ్షిప్ చేసే స్నేహితులు లోకస్తులుగా ఉండకూడదా పాస్టర్ గారు అంటారేమో. అక్కడ అలా చెప్పాల. మళ్ళీ ఒకసారి చదువుతున్న చూడండి. లోక స్నేహం ఎప్పుడు వైరము అంటే వ్యభిచారులారా అన్నాడు. ఎవరంటే వాళ్ళు? వ్యభిచారం అంటే ఏంటి? చెప్తారు కదండి. ఇప్పుడు నేను అన్నా, నాకు అమ్మగారిని ఇచ్చాడు, ఎస్తేర్ రాణిని ఇచ్చాడు. నేను ఒక విశ్వాసనో లేదా ఒక సామాన్య వ్యక్తులు అనుకున్నా కాసేపు. ఇప్పుడు నేను అమ్మగారిని పెళ్లి చేసుకున్నాను, ఎస్తేర్ రాణి గారిని పెళ్లి చేసుకున్నాను. ఈవిడతో నాకు అంత సన్నిహితం లేక నేను ఒక పరాయి స్త్రీతో
అక్రమ సంబంధం పెట్టుకున్నాను. మళ్ళీ చెప్తున్నాను, అమ్మగారికి నేను తాళి కట్టాను కాబట్టి కట్టుకున్న భర్తని తన వాడిని కానీ నేను రెండవ కుటుంబాన్ని పెట్టుకున్నా. దీన్ని ఏమన్నారు? సెకండ్ సెటప్ అంటారు. ఇలాంటి మాటలు వాడకూడదు, కానీ తప్పదు, మీకు అర్థం అవ్వాలి అంటే. ఈ రెండో అమ్మాయి ఎవరు? తాళి కట్టిన ఆవిడ కాదు, ఎవరి పెళ్లి చేసుకున్న ఆవిడ కాదు, నలుగురు పెద్దలు పెట్టుకొని నేను చేతిలో చెయ్యేసి మా పిల్లలను చూడని చెప్పిన వాళ్ళు కాదు. ఇంకో మాట మనం చెప్పుకోవాలంటే, ఇక్కడ మనం చెప్పుకోవాలంటే ప్రియులారా, వేరొక సంబంధము, లేదంటే వ్యభిచారం అంటే ఒకదాన్ని విడిచి వేరొక దానిని పొందుకోవడము, సహజీవనం చేయడాన్ని వ్యభిచారం అంటారు. అంటే వేరొకటి అంటే ఒకటి ఉంది మనకి ఆల్రెడీ, దాన్ని కాదని వేరొకటి. అందుకని బైబిల్లో వేరొక అనే మాటకి దేవుడు చాలా భయంకరమైన శిక్ష విధించాడు. మీరు లేవీకాండ 10వ అధ్యాయం 1వ వచనం చదివితే ఏమండి, అహరోను యొక్క ఇద్దరు కుమారులు మనకు కనబడుతూ ఉంటారు. లేవీకాండ 10వ అధ్యాయం 1వ వచనంలో వాళ్ళు దేవుని సన్నిధిలో గోపాత్రులు తీసుకురావాల్సిన వాళ్ళు నాదాము అబీహుడు దేవుని సన్నిధిలో గోపాత్ర తీసుకొని నిప్పులతో ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించవలసిన వారు. బైబిల్ చెప్తుంది, వారు వేరొక అగ్ని, అంటే దేవుడు ఒక అగ్నిని స్థిరపరిచాడు. అలా కాకుండా ఏం తెచ్చారంట? వేరొక అపోస్తల కార్యంలో కూడా వేరొక క్రీస్తు. వేరొక అనే మాట ఒరిజినల్ కాదు అని అర్థం అన్నమాట. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, ఈరోజు చాలా మంది ఒరిజినల్ పక్కన పెట్టేస్తున్నారు. మరి ఏం పట్టుకుంటున్నారు? డూప్లికేట్నే సంపాదించుకుంటున్నారు. మీకు మాట చెప్తాను, గమనించండి. ఒకప్పుడు దేవుడి దగ్గర పువ్వులు పెట్టినా, ఇంటికి గుమ్మానికి పచ్చదారుణాలు కట్టినా ఇవే ఉండేవి. కానీ ఇప్పుడు వెళ్ళండి, అన్నీ ప్లాస్టిక్ మయం. నిజమా కాదా? ఒరిజినల్ లాగే ఉంటాయి, కానీ ఒరిజినల్ అంటే మరి ఎందుకు వచ్చిందో ప్లాస్టిక్ నాకు తెలియదు. రోజు మామిడి మంటలు కట్టలేకో, ఏమంటూ దేవుడి దగ్గర పూలు పెట్టలేకో ఏం తెచ్చేస్తాం మనం? ప్లాస్టిక్ అంటే వేరొకటి తెచ్చాం. బైబిలే కాదు, లోకం చెప్తుంది ప్లాస్టిక్ అంట హానికరమైనది. ఇప్పుడు తినే తిండి కూడా ప్లాస్టిక్ అయిపోయింది, మీకు తెలుసుకోలేదు. ప్లాస్టిక్ గుడ్లు వచ్చేసినాయి, ప్లాస్టిక్ బియ్యం వచ్చేసినాయి, ఇక ప్లాస్టిక్ పళ్ళు వచ్చేసినాయి. ఒక ఆయన అంట ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు, చుట్టాల అబ్బాయి దగ్గరికి. ఇలాగే ప్లాస్టిక్లోనంట ద్రాక్ష పళ్ళు పెట్టున్నాయంట. మళ్ళీ చెప్తున్నాను, అవి ప్లాస్టిక్ ద్రాక్ష పళ్ళు. ఈయన తెలియక ఏమనుకున్నాడంటే ఒరిజినల్ పళ్ళు ఏమో అని చెప్పి ఆయన ఇప్పుడే మంచినీళ్ళు తీసుకొస్తానని చెప్తే, పళ్ళు అక్కడ పెట్టుకొని కూడా నాకు ఒక్క కూడా ఇవ్వలేదు అని చెప్పి గబుక్కును ఒకటి తెంపి, ఏది ప్లాస్టిక్ ద్రాక్ష పళ్ళు ఒకటి తీసుకొని గబుక్కును నోట్లు వేసుకొని మింగేశాడంట. ఎందుకు మింగాడు అంటే, ఆయన వచ్చేస్తున్నాడు, ఆయన చెప్పకుండా నేను ద్రాక్ష పళ్ళు తినేస్తున్నాను కాబట్టి ఏమైనా అనుకుంటాడేమో అని కంగారులో అది ప్లాస్టిక్ అని కూడా గుర్తించుకోకుండా ఏం చేశాడంటే మింగేస్తే గొంతు కట్టుపడిపోయిందండి. ఈరోజు మనుషులు అలా అయిపోతున్నారు, ఉక్కురు బిక్కులు అయిపోతున్నారు. ఏది ఒరిజినల్లో ఏది డూప్లికేట్తో తెలియట్లా. ఈరోజు భక్తి కూడా అలాగే ఉంది, నటిస్తున్నారు. గలతీ పత్రిక 2వ అధ్యాయంలో బైబిల్ చెప్తుంది, దేవుడు అంట వేషధారణని చూడరు. గలతీ పత్రిక 2:6 ఉంటుంది చూడండి. ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి వద్ద నేనేమీ నేర్చుకోనలేదు, వారంతటి వారిలో నాకు లక్ష్యం లేదు. దేవుడు నరుని రూపము చూడడు. ఎందుకంటే మనుష్యులు మాయోపాయములు కలిగిన వారి ఒరిజినాలిటీ పక్కన పెట్టేసి కేవలం ఈరోజు సేవకుడిగా నేను కూడా బాధగా చెప్తున్నా, అందరూ దేవుని సేవ చేయాలనుకోవట్లేదండి. మరి చేస్తున్నారు కదండి పాస్టర్ గారు అంటే, దేవుని సేవ ముసుగులో ధనాన్ని సంపాదించడము, దేవుని సేవ ముసుగులో అధికారాన్ని సంపాదించడము, దేవుని సేవ ముసుగులో పదవులను సంపాదించడము, ఆధిక్యతను సంపాదించడము, ఏదో ఒక వ్యత్యాసం లేకుండా సరి అయిన సేవ ఎవరునూ చేయట్లేదు. ఏదో ఒక స్వార్థము ఆపేక్షిస్తూనే సేవ చేస్తున్నారే తప్ప దేవుడు మనసరిగి సేవ చేసే కొత్త మంది దైవజనులు బట్టి నేను వారి పాదాభి నమస్కారం చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడి నవాహు స్నేహం దేవునితో నడిచాడు. మీరు ఆదికాండం చదువుకుంటే ప్రియులారా, దేవుడు నవాహుతో ఎలా నడిచాడంటే,
దేవుడు హెచ్చరించిన దాన్ని విన్నాడు, చేయమన్న దాన్ని చేశాడు గనక నోవాహు అంట ఎవరితో నడిచినని చెప్తుంది. మనం చదువుకున్న హెబ్రీ పత్రిక 11:7 దేవునితో నడిచినట్లుగా మనం చూస్తున్నాం. మనం ఎవరితో నడుస్తున్నాం? లోకస్తులతోనా, దేవునితోనా? ఒకసారి ఆలోచన చేసుకోండి. మన స్నేహం కూడా ఎవరో, మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం? ఓ బద్దాయన అన్నాడు, నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నీ యొక్క మనస్తత్వం ఏంటో, నీ గుణం ఏంటో నేను చెప్తాను అన్నాడు. కాబట్టి మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం? లోకపు సహవాసంతో చేస్తున్నామా లోకంతో, లేదా దేవుని బిడ్డలతో సహవాసం చేస్తున్నామా? కొరింథీ పత్రికలో ఉంటుంది కదా ఓ మాట, చదువున్న మాట, కొరింథీ పత్రిక 15:33. మొదటి కొరింథీ, దుష్ట సాంగత్యము మంచి నడవడికిని చెరుపును, నీతి ప్రవర్తన గలవాడై మేలుకొని పాపము చేయకుని దేవుని గురించిన జ్ఞానము అందరికీ లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. కాబట్టి మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడికని చెరుపుతుంది. కాబట్టి నోవాహు మన మీద స్థాపన చేయకుండా ఉండాలంటే మన స్నేహము దేవునితోనూ దేవుని బిడ్డలతోనే. మరి దేవుని బిడ్డలు కూడా అంటే మరొకసారి గుర్తు చెప్తున్నాను, భక్తిలో ఉండేవారు. కొంతమంది ఉంటారు, గుడికి వెళ్తారు, రావే సినిమాకి కూడా వెళ్దామంటారు, రావే పద్దాక ప్రార్థన అంటాం, ఏంటి షికారికి వెళ్దాంరా, అక్కడికి వెళ్దాంరా, ఇక్కడికి వెళ్దాంరా అంటారు. కాబట్టి లోకస్తులు ఎవరో, దేవుని బిడ్డలు ఎవరో సంఘంలో కూడా మనం పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం. మూడవది మనం చూసిన వారమైతే హెబ్రీ పత్రిక 11:7 అక్కడ రాయబడిన మాట, మూడవది ఇది వరకు చూడని, ఇది వరకు వినని అనే మాట మనం చూస్తాం. ఇది వరకు అనే మాట దేన్ని చూపిస్తుందంటే లోక మర్యాద. చెప్పండి ఏంటంట? మీరు ఆదికాండం 19:31 చదివితే లోతు ఇద్దరు పిల్లలు సోయానికి వచ్చేస్తారు. సోయానికి వచ్చేసినప్పుడు సొదొమ గొమొర్రా దేవుడు అగ్ని చేత తగలబెడతాడు. వాళ్ళిద్దరు అక్క చెల్లెలు అనుకుంటారు, ఇప్పుడు మనకి ఎవరు లేరు అంటే, ఏమండి తగలబడింది సొదొమ గొమొర్రా మట్టుకే, ప్రజలందరినీ దేవుడు తగలబెట్టలా. కానీ వీళ్ళేమంటారు తెలుసా? లోక మర్యాద చొప్పున మనం ఒక పని చేద్దాం పదా అంటారు. ఏంటా పని అంటే తండ్రికి ద్రాక్షరసం తాగించి పిల్లల కండమే లోక మర్యాద. మన మర్యాద ఏంటంటే పిల్లల దేవుని కోసము ఆత్మ సంబంధమైన బిడ్డల కనడమే మన మర్యాద. ఒక లోకస్తుడికి ఆత్మీయుడికి ఉన్న ఒక వ్యత్యాసం ఏంటంటే, ఒక లోకస్తుడికి సంపాదిద్దాము అనుకుంటాడు, అది డబ్బైనా, పిల్లలైనా, ఆస్తి అయినా, పదవులైనా. కానీ ఒక ఆత్మీయుడికి ఉండే మాటలు తెలుసా? బైబిల్ చదువుకున్న ఆదికాండము మనం చదువుకుంటే పిల్లారా, ఆదికాండము కానీ, మొదటి పేతురు పత్రిక కానీ, ఈ యాకోబు పత్రికలో కానీ ఏమని రాయబడతాయంటే, నోవాహు గారంట వాడ కడుతూ 120 సంవత్సరాలు సువార్తను బోధించాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక్కళ్ళైనా రక్షిద్దాము, ఒక్కళ్ళైనా వాడలోకి తీసుకొద్దాము అని. కానీ మనుషులు వినలేదు, కానీ ఎవరు విన్నారంట? పక్షులు, ఆకాశ జంతువులు విన్నాయంట. ఏం చేసినాయి చెప్పండి? మేమున్నా మమ్మల్ని తీసుకెళ్ళండి అని వచ్చేసినాయి అంట, వాళ్ళలోకి వచ్చేసినాయి. దేవునికి మహిమ కలుగునే కాక. చెప్పడం మన ధర్మం, దేవుని దగ్గరికి నడిపించడం మన ధర్మం. మనకు ఒక మర్యాద ఉంది, ఏ ఆత్మ నశించకూడదు, అంతటా అందరినీ రక్షించాలన్నదే మనకు మర్యాద. అదే మన లక్ష్యం, ఆత్మల రక్షణ మనకు ఉండాలి. ఏమంటే నోవాహు అంటాడు, నేను దేవుని పని చేశా, మరి మీరేం పని చేశారు? ఇదివరకు తెలియని పని నేను చేశా, మీకు అన్నీ తెలిసిన పని సువార్త ప్రకటించడం మీరు చేస్తున్నారా అని అడిగితే మనం ఏమైపోతాం? ఇలా చెప్పుకుంటూ ఉంటే ఇంకోటి కూడా ఉంది, లోకపు ఆశలు. మనం చదువుకున్న మొదటి యోహాను 2:16-17 ఆశలు, లోకాశలు ఏంటి? శరీరం మీద ఆశ, నేత్రం మీద ఆశ, జీవపు డంబం. ఎన్నో లోకం మీద ఆశలు ఉన్నాయి. కానీ మన ఆశ ఏంటంటే అందరినీ దేవుని దగ్గరికి నడిపించాలి. బైబిల్ చదువుకుంటే పేతురు భక్తుల్లో ఉంది కదా, నోవాహు గారంట తన కుటుంబాన్ని కట్టుకున్నట్లుగా మనం చూస్తాం. చూడండి, ఆ మాట చదువు ముగించేసుకుందాం. మొదటి పేతురు పత్రిక 3:20 19 దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు నుండి పూర్వము
నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించును. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. ఇక కింద వచ్చిన మీరు చదువుకోండి. బైబిల్ చెప్తున్న మాట, నోవాహు గారు తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు, 8 మందిని రక్షించాడంట. అలాగే పశువు జంతువులను రక్షించాడంట. ఈరోజు మనకు ఆశ ఒకటి ఉండాలి, దేవుని పని చేయాలనే ఆశ. దేవుడు ఇచ్చే హెచ్చరికలు మనకి ఇస్తా ఉంటే ఆ హెచ్చరికలను మనం పొందాలనే ఆశ. దేవుడు సిద్ధపరచమన్నది జరిగించమన్నాడు. దేవుడు మనం ఏం జరిగించమన్నాడు? సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, అందరినీ నా శిష్యులుగా. మరి ఆయన పని చేస్తున్నామా? మరి నీకు దేవుని మీద ఏ ఆశ ఉంది? ఆత్మ రక్షించాలనే ఆశ, దేవుని కొరకు దేవుని పని చేయాలనే ఆశ మనకు ఉండాలి. అలా ఉన్నప్పుడంట దేవుడు మనల్ని నోవాహుని కాపాడినట్లు మన రోగాల నుండి, వ్యాధుల నుండి, సమస్యల నుండి, ఇబ్బందుల నుండి, అన్ని విషయాల నుండి దేవుడు మనల్ని కూడా కాపాడుతాడు. రేపు నోవాహు నీతికి వారసులైనట్లు మనం కూడా ఆ ఆశీర్వాదానికి వారసులు అవుతాం. నోవాహు లోకం మీద నేరస్థాపన చేసినప్పుడు అందులో మనం ఉండకుండా మన కొరకు యేసుక్రీస్తు ప్రభువారు కలువరిశిలో రక్తము కార్చే ప్రాణం పెట్టాడు గనక ఆ రక్తంలో కడగబడిన మనం కూడా లోక స్నేహాన్ని, లోక పాపాన్ని, లోక యొక్క మర్యాదలను, లోకపు యొక్క ఆశలను మనలోకి రాకుండా ఇహలోక మాలిన్యములు అంటని భక్తి చేస్తూ ప్రభు కొరకు తృష్ణతో, ఆశతో, విశ్వాసం యొక్క కర్తైన ప్రభువుని ఎదుర్కోవడానికి మనం ఆయనతో నడిచి ఆయన సేవకే బలమైన సాధనాలకు దేవుడు మనల్ని నిలబెట్టును గాక. నలవంచని ప్రార్థన చేస్తూ